సీఎంఆర్ఎఫ్ స్కామ్ పై 6 కేసులు నమోదు చేసింది సిఐడి. వైద్యం చేయకపోయినా చేసినట్లు బిల్లులు వసూలు చేశాయి ఆసుపత్రులు. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్లోని ఆసుపత్రులపై కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఏప్రిల్కు ముందు ఈ దందా జరిగినట్లు ఎఫ్ఐఆర్ల నమోదైంది. నకిలీ బిల్లులతో 30 ఆసుపత్రులు సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేసినట్లు ఆరోపణలున్నాయి. ఉద్యోగులు, ఆసుపత్రి సిబ్బంది కలిసి నిధులు దోచేశారని సిఐడి ఎఫ్ఐఆర్లో పేర్కొంది. హైదరాబాద్లో శ్రీకృష్ణ, జనని, హిరణ్య, డెల్టా, శ్రీరక్ష ఆసుపత్రులు, ఖమ్మంలోని శ్రీకర, గ్లోబల్, వినాయక, ఆరెంజ్, మేఘశ్రీ ఆసుపత్రులపై ఆరోపణలొచ్చాయి. సీఎంఆర్ఎఫ్ స్కామ్ పై 6 కేసులు నమోదు చేసింది సిఐడి. వైద్యం చేయకపోయినా చేసినట్లు బిల్లులు వసూలు చేసే ఆసుపత్రులు హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్లోని ఆసుపత్రులపై కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఏప్రిల్కు ముందు ఈ దందా జరిగినట్లు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్లో అందిస్తారు. రవి, సంతోష్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 30 హాస్పిటళ్లు ఈ సీఎంఆర్ఎఫ్ స్కామ్లో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తం 100 కోట్ల రూపాయలు స్వాహా చేసినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. గతంలోనే ఈ కేసును సిసిఎస్ టేకప్ చేసింది. కానీ తవ్వుతున్న కొద్దీ అక్రమాలు బయటపడతా ఉన్నాయి. 100 కోట్ల రూపాయల స్కామ్ చేయడమే కాకుండా 10ల సంఖ్యలో హాస్పిటల్స్ కూడా ఉండడంతో ఈ కేసును సిఐడి టేకప్ చేసింది. ప్రస్తుతం సిఐడి ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 30 హాస్పిటళ్లు ఉంటే ఒక హైదరాబాద్ పరిధిలోనే 10 హాస్పిటల్స్ వరకు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. అటు వైద్యశాఖ అధికారులతో పాటు ఇటు సీఎంఆర్ఎఫ్లో ఉన్నటువంటి అధికారులు, మరోవైపు హాస్పిటల్స్ యాజమాన్యాలు కూడా కుమ్మక్కై ఈ సీఎంఆర్ఎఫ్ నిధుల స్కామ్కు పాల్పడినట్లుగా కూడా తెలుస్తుంది. ఒక పేషెంట్ లేకుండానే అక్కడ హాస్పిటల్లో చేరినట్లుగా, తను అడ్మిట్ అయి కొన్ని సర్జరీలు కూడా చేసుకున్నట్లుగా ఒక్కొక్క పేషెంట్ పైన లక్షల రూపాయల వరకు కూడా బిల్లులు వేశారు. ఆ బిల్లులన్నింటినీ కూడా హాస్పిటల్ యాజమాన్యాలు సీఎంఆర్ఎఫ్కు పంపించాయి. సీఎంఆర్ఎఫ్లో ఉన్నటువంటి అధికారులు కూడా అప్పటికే హాస్పిటల్ యాజమాన్యాలతో కూడా కుమ్మక్కైపోయి వాళ్ళు ఆ బిల్లులను కూడా ఓకే చేశారు. ఆ నిధులన్నింటినీ కూడా హాస్పిటల్స్కు మళ్లించారు. ఒక హైదరాబాద్ పరిధిలోనే ఒక 100 కోట్ల రూపాయలకు పైగా స్కామ్ జరిగినట్లుగా కూడా గుర్తించారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ముఖ్యంగా సిటీ శివార్లు అంటే ఐఎస్ సదన్ లాంటి ప్రాంతాలు, లేకపోతే మరోవైపు ఉప్పల్ ఇట్లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ కూడా కొన్ని గుర్తించారు. మొత్తం 10 హాస్పిటల్స్ హైదరాబాద్ లో ఉన్నాయి. అటు ఖమ్మంలో కూడా ఎక్కువ స్థాయిలో, అంటే హైదరాబాద్ తర్వాత ఎక్కువ స్థాయిలో హాస్పిటల్స్ ఖమ్మంలో ఉన్నాయి. ఖమ్మంలో కూడా 10 హాస్పిటల్స్ ఈ సీఎంఆర్ఎఫ్ స్కామ్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సంతోష్, అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి హాస్పిటల్స్లోనే మేజర్ పార్ట్ ఉంది. ఎందుకంటే ముందుగా ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ యాజమాన్యాలే ముందుగా సీఎంఆర్ఎఫ్ అధికారులను కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా లేకుండానే పేషెంట్లను సృష్టించడం, వాళ్లకు వైద్యం అందించకుండానే వైద్యం జరిగినట్లుగా, కొంతమందికి మేజర్ సర్జరీలు జరిగినట్లుగా కూడా గుర్తించి ఫేక్ బిల్లులను సృష్టించారు. ఆ బిల్స్ను కూడా ఓకే చేసే విధంగా సీఎంఆర్ఎఫ్ అధికారులు కూడా హాస్పిటల్ యాజమాన్యాలతో కుమ్మక్కయ్యారు. సంతోష్, రైట్, థ్యాంక్ యూ.